వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెహల్గాం ప్రస్తావన లేకుండా ఎస్సీఓ పత్రం, చైనా సదస్సులో సంతకం చేయని రాజ్నాథ్ సింగ్. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన గజేంద్ర సింగ్ షెకావత్ మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల స్వామివారి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనాథ్ చౌదరి. చైనాలో జరిగిన సాంఘిక సహకార సంస్థ ఎస్సీఓ సదస్సులో ఉగ్రవాదులు వారి మద్దతుదారులకు భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఎస్సీఓ సంయుక్త ప్రకటనలో బలోచిస్తాన్ పేరును పేర్కొన్న చైనా పెహల్గాం ఉగ్రదాడి అంశాన్ని చేర్చకపోవడంపై తీవ్రంగా స్పందించింది. ఎస్సీఓ సంయుక్త ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించింది. అంతకుముందు చైనాలో జరిగిన సాంఘిక సహకార సంస్థ సదస్సులో మాట్లాడిన రాజ్నాథ్ సింగ్ శాంతి, శ్రేయస్సు, ఉగ్రవాదం కలిసి ఉండలేవన్నారు. ఉగ్రవాదులను వారికి ఆర్థిక సాయంతో పాటు మద్దతు ఇచ్చేవారిని బాధ్యులను చేయాలని సూచించారు. ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొనే విషయంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని చైనాకు చురకలు అంటించారు. కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించేందుకు సీమాంతర ఉగ్రవాదాన్ని విధానంగా మార్చుకున్నాయని పాకిస్తాన్ పేరు ఎత్తకుండా రాజ్నాథ్ ఆరోపణలు చేశారు. ఈ ప్రాంతం శాంతి భద్రతలు, అవిశ్వాసం అనే అతిపెద్ద సవాలును ఎదుర్కొంటుందన్నారు. రాడికలిజం, తీవ్రవాదం, ఉగ్రవాదం పెరగటమే సమస్యలకు మూలమని రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. Excellency, India believes that the reform multilateralism can help build cooperation to prevent conflict between countries by creating mechanisms for dialogue and collaboration. No country, however, large and powerful, can manage alone. In fact, the very idea of the global order, or indeed of multilateralism, is the assumption that nations have to work with each other for their mutual and the collective benefit. This is also reflective of our age-old Sanskrit saying, Shrem Sarva Jana Sukhino Bhavantu, which implies peace and prosperity to all. Excellency, it is in the context of the current uncertain geopolitical scenarios that the role of SCO becomes very important today. SCO member countries contribute around 30% of the global GDP, while about 40% of the world's population reside in them. We therefore have a collective stake to create a safe, secure and stable region that can contribute towards progress and improvement of our people's lives. Excellency, I believe that the biggest challenges that we are facing in our region are related to peace, security and trust deficit. And the root cause of these problems is increasing radicalization, extremism and terrorism. Excellency, peace and prosperity cannot coexist with terrorism and the proliferation of weapons of the mass destruction in the hands of the non-state actors and the terror groups. Dealing with these challenges require decisive action, and we must unite in our fight against these evils for our collective safety and security. It is imperative that రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరి పాల్గొన్నారు. పుష్కర్ ఘాట్ వద్ద 94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టారు. దీంతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా నగరం చుట్టుప్రక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పుష్కరాల నాటికి ఇది పూర్తి కానుంది. అలాంటి పరిస్థితుల్లో
ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది. తీరం ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది. కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల ఇది. అలాగే ఎంతోమంది కళాకారులకి సామాజికవేత్తలకి జన్మనిచ్చింది. మనకిష్టమైన బాపు రమణంలో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల ఇది చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం, దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక్క ప్రాజెక్టేగా దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున దాటి మీద కొన్ని ఏమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావడం, కొన్ని ఏమో పనులు పూర్తి అవ్వడం, ఇలా చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ సుగవాసి పాలకొండరాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం 4 దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి కుటుంబం టీడీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక ఆ పార్టీని వీడి వైఎస్ జగన్ వంట నడవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి ఎస్వి ఆంజద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, రమేష్ కుమార్ రెడ్డి, ఎన్ శ్రీనాథ్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ లంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. చాలా క్లారిటీ చెప్పడం లేదంటే నేనేం చేయాలో తెలిసిన జీవితంలో ఎవరికి చెప్పలేదు. నాకు తెలిసి 42 ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గారి దర్శనం గురించి ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య చిన్న యాక్సిడెంట్ అయ్యి చేయి ఫ్రాక్చర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు డెఫినెట్గా భగవంతుడి దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరాల ఉద్దేశంతో వచ్చాము. ప్రజానికం అంతా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి ఇంకా ప్రభుత్వం ప్రజలకు బాగా సేవా కార్యక్రమాల్లో ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆలోచన చాలా సంతోషంగా ఉంది. ప్రసాదాల దగ్గర నుంచి కూడా ఇంప్రూవ్మెంట్ కళ్ళ కట్టినట్టుగా కనపడింది. ఆ విషయం మేనేజ్మెంట్ కూడా అభినందనలు. ఆ భగవంతుడు ఆశిస్తే ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. సీఎం సహాయ నిధి పేదలకు పెండిదని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరు పట్టణంలో గురువారం స్థానిక కర్ణి కళ్యాణ మండపంలో నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టీలో ఉండి సభ్యత్వం ఒక్క గంట లేట్ అయింది బాబు. చేసేది ఈరోజు చేసుకుంటూ సభ్యత్వం తీసుకోకముందు ఒక గంట ముందు చనిపోతే దానికి కూడా లోకేష్ బాబు గారు సీఎం గారు ప్రత్యేకంగా ఈ కుటుంబానికి నేను పోయి అడిగిన తర్వాత పార్టీకి నిబద్ధత పనిచేసిన వాళ్ళని చెప్తే 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారి విద్యాశాఖ మంత్రులు, మన పార్టీ అధినేత, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యేలు నియోజకవర్గం నుంచి పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. దాదాపుగా ఈరోజు 12 చెక్కులు 3 మండలాలు పట్టణంలో 9,35,000 పైసలు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, అదే రకంగా విద్యాశాఖ మంత్రులు, ముఖ్యమంత్రి సీఎం గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి ప్రతి పేదవారి కష్టంలో కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సీఎం సహాయం అందించడం జరుగుతుంది. తద్వారా ఈరోజు ఎమ్మెల్యేలో ఈ విడతలో 12 చెక్కులు 12 మందికి 9,35,000 పైసలు ఇవ్వడం జరిగిందని చెప్పి నేను పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. దీంట్లో ఒక గొప్ప విషయం ఏమంటే పెద్దనెల్లూరు గొనిగండ్ల మండలంలో మా కార్యకర్త సభ్యత్వం తీసుకునేటువంటి ఒక్క గంట ముందు యాక్సిడెంట్లో చనిపోయాడు. తీసుకుని పోతున్నాడు, సభ్యత్వంలో ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోవడం, సభ్యత్వం లేదు. ఒక పక్క సీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీద సభ్యత్వం లేనప్పుడు ఇవ్వలేరు కాబట్టి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు పెద్ద దయాత్మకంతో నేను పోయి అడిగిన తర్వాత 2 లక్షల రూపాయల కుటుంబానికి ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని కూడా కష్టం వస్తే ఈరోజు ఒక కుటుంబం పెద్దగా ఆదుకునేటువంటి నాయకులు మన పార్టీ అధినేతలు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారిని మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తూ వారికి మన ఎమ్మెల్యేలు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ సర్కార్. డబ్బులు రాక రిటైర్డ్ ఉద్యోగుల్లో రోజుకొకరు చనిపోతున్నారు. ఇటీవలనే సోమిరెడ్డి అనే రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయుడు డిఈఓ కార్యాలయం దగ్గరే గుండెపోటుతో చనిపోయారు. ఈ మరణాలు రేవంత్ ప్రభుత్వ హత్యలే. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపైన ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. 10,000 మంది తర్వాత నీకు వస్తుంది, నీకు ఇప్పుడే డబ్బులు రావంటే బీపీ ఎక్కువైపోయి చెప్పిన ఆ డిఓ ఆఫీస్ దగ్గరనే కుప్పగూలిపోయాడు. ఆయన డబ్బులు కడుతుంటే, అప్పు తెచ్చి డబ్బులు కడుతుంటే మళ్ళీ ఈ అప్పుని ఎట్లా తీర్చాలి, ఏ పైసలు వస్తాయో రావు అని చెప్పి టెన్షన్స్తో, అందరి ముందర టెన్షన్స్తో గుండాకి చచ్చిపోయాడు. ఆయన రోజుకొకరు చనిపోతున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వకుండా రిటైర్డ్ అయిన 10,000 మందిని చంపుతా ఉన్నారు. ఏ ఉద్యోగి ఇట్లా గుండాకి చచ్చిపోయినా అది ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తాం. గుర్తుపెట్టుకోండి, 35-40 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉద్యోగం చేసి ప్రభుత్వాలను నడిపి కష్టపడి ఇలా రోగాలతో రిటైర్డ్ అయిపోయి ఆ రోగాల డబ్బులు లేక చనిపోయే సందర్భాలు ఉన్నాయి. పెద్ద పెద్ద కాంట్రాక్ట్ బిల్లు ఆపండి, మేము పెట్టినటువంటి రైతు బంధు పైసలు 3 కాంట్రాక్టులకు ఇచ్చేసారు, 1,000 కోట్ల రూపాయలు. ఆ పైసలు ఇచ్చినా వీళ్ళందరూ బతికేటోళ్ళు. ప్రభుత్వము ఉద్యోగుల జీతాలు వాడుకొని ఇప్పటి వరకు 1,300 కోట్ల రూపాయలు వాడుకున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా, రేపు వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? 2.5 లక్షల మంది ఉన్నారు. ఈ రోజుకు 2.5 లక్షల మంది ఉద్యోగులతో జీవితాలతో చిలగాటమాడుతున్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులతో జీవితాలతో చిలగాటమాడుతున్నారు. రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఇవాళ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకు గవర్నమెంట్కు ఫ్రీగా ఇస్తున్నట్లు, దానం చేస్తున్నట్లు, దత్తత చేస్తున్నట్లు ఇలా
ఉద్యోగులను బదనాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ పైసలు వీళ్ళకి ఇవ్వడానికే మీరు ఇంతకాలం చేస్తున్నంటే ఇక కొత్త హామీలు ఎక్కడైతే అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ ఒక్క ఉద్యోగి చనిపోయినా మీదే బాధ్యత అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. శ్రీకాళహస్తిలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం. శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో 50వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమంను పవన్ కళ్యాణ్ ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి కీర్తన డొక్కా సీతమ్మ అన్నదాన కార్యనిర్వాహకులు అయిన పేటా బ్రదర్స్ ని అభినందించడం జరిగింది. మీలాంటి వాళ్ళ కృషి చాలా అభినందనీయమని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి కీర్తన, ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి, జనసేన నాయకులు కుమార్, విజయ్, మాధవ, మహేష్, తేజ, గంధం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైంద్లో రోడ్డెక్కిన గిరిజనులు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో మునిగిన ఇళ్లు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఎత్తు పెంచి రోడ్డేసిన అధికారులు. ఫలితంగా వర్షపు నీరు ఇళ్లలోకి చేరిందంటూ బాధితుల ఆవేదన. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 4 రోజులుగా సమ్మె బాట పట్టిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతనం 24,500 ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతన, సమాన పనికి సమాన వేతన, సమాన పనికి సమాన పాలసీ. టెక్నికల్ చేత 29,200, టెక్నికల్ చేత 29,200, నాన్ టెక్నికల్ చేత 24,000. ఇంజనీరింగ్ కార్యక్రమం ఐక్యత, మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులు మీ కోరికలు సమానమైనవే, మేము తీరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు దాని మీద స్పందించలేదు. మేము మొన్న చెప్పినట్టుగానే 28వ తారీఖు వరకు కూడా ఇక్కడ మేము వాటర్ సప్లై కానీ వీధి దీపాలు కానీ సమ్మెలో ఉంటూనే వాటికి జనాలకు ఇబ్బంది కలగకుండా చేస్తున్నాము. ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ దానిపై స్పందన లేదు. 28 నుంచి వాటర్ సప్లై వీధి దీపాలు కూడా పూర్తిగా సమ్మెలోకి వస్తున్నామని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మా జీతాలు పెంచడం విషయంలో అశ్రద్ధ వహిస్తున్న గవర్నమెంట్ని మేము గవర్నమెంట్ మీద ఏ విధంగా కోపం లేదు మాకు. కాకపోతే ఏంటంటే ఒకటే బాధ, మాకు 13,000తో మేము ఎలా బతికేది? 13,000 ఇస్తూ కూడా మాకు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మా ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడుతున్నాయని గవర్నమెంట్ వారికి తెలియజేసుకుంటున్నాం. మేము పడే బాధలు 13,000కి ఎలా ఉంటాయనేది వర్ణించలేనిది మీరు అర్థం చేసుకుని మాకు మా కుటుంబాలకి గవర్నమెంట్ సాయం చేసి మా జీతాలు పెంచి, గత గవర్నమెంట్లో జీతాలు పెంచడం జరగలేదు, అలాగే మాకు వచ్చే అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా తీసేయడం జరిగింది. ఈ గవర్నమెంట్లో కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. మా బాధలు మీరు అర్థం చేసుకుంటారని మీరు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ వర్కర్లకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి ఉన్నారు. అది ఆ పథకాన్ని అమలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.